డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవాలు కేవలం ఏప్రిల్ 14వ తారీఖు కార్యక్రమంగా దాన్ని మనం చేయకూడదు. నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన జయంతి వర్ధంతి మనం సెలవుగా ఇంట్లో కూర్చోకూడదు. ఆయన ఏ ఆలోచనలు చేశారు, ఏ విధంగా ఆయన తన జీవితాన్ని కొనసాగించారు, ఏ విధంగా ఆయన మొత్తం వ్యక్తిత్వం ఉందో దాన్ని మనందరం ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా దాన్ని అనుసరించాలి, దీనిపైన మనం అధ్యయనం చేయాలని చెప్పి అందరూ కూడా ఆ విధంగా వెళ్ళాలని చెప్పి చెప్పడంతో పాటు ఆయన యొక్క పుట్టిన, ఆయన పెరిగిన, చదువుకున్న, అలాగే రాజ్యాంగాన్ని రచించిన స్థానం, అలాగే ఆయన ఏదైతే ధర్మ పరివర్తన జరిగిన స్థలం, అలాగే చివరికి ఆయన మరణించిన ఆయన యొక్క సమాధి, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా చేయడంతో పాటు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ జన్పద్లో ఆయన యొక్క అంబేద్కర్ గారి ఇంటర్నేషనల్ సెంటర్ పెట్టడం అంటే కేవలం అంబేద్కర్ అంటే కేవలం విగ్రహానికి దండేసి నివాళులు అర్పించడమే కాదు, ఆయన గురించి ఆలోచన చేయాలి. ఆయన కారణంగా ఈరోజు సమాజంలో మన రాజ్యాంగానికి సంబంధించిన హక్కులు ఏ విధంగా మనకు వచ్చాయి, ఏవైతే ఈ దేశంలో భిన్నమైన అనేక రకాల కులాలు, కులవృత్తులు, అనేక జాతులు ఉన్నాయి, వాటన్నిటినీ సమీకరించి వాళ్ళందరిలో కూడా వాళ్ళ యొక్క స్థాయిని పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఏ ఫలితాలు అనుభవిస్తూ ముందుకెళ్తున్న సమాజం ఉందో ఆ సమాజానికి కూడా తప్పనిసరిగా చదవటం, పోరాటం చేయటం, ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. కానీ అన్ని వీటిపైన ఆధారపడి ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఏ విధంగా ఆయన చదువుకొని ఒక ఆదర్శవంతంగా నిలిచాడో ఆ విధంగా చేయాలనే ఒక తలంపుతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఏప్రిల్ 14 తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా మేము రాష్ట్ర వ్యాప్త కబడ్డీ పోటీలు రాజమండ్రిలో నిర్వహించుకున్నాం. అలాగే ఒక 10,000 మందితో సమతా రన్ అని చెప్పి విశాఖపట్నం బీచ్లో నిర్వహించుకోవడం జరిగింది. అలాగే వాలీబాల్ పోటీలు, రాష్ట్ర వ్యాప్త వాలీబాల్ పోటీలు తిరుపతిలో నిర్వహించుకున్నాం. ఇవాళ కడపలో చెక్క భజన, అలాగే కోలాటానికి సంబంధించిన పెద్ద ఎత్తున స్పర్ధ కార్యక్రమం నిర్వహించుకోవటం, కాంపిటీషన్ నిర్వహించుకోవడం, విజేతలకి మంచి బహుమతులు ఇచ్చే విధంగా ఇవాళ నిర్ణయించడం జరిగింది. అలాగే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులు వాళ్ళకి సంబంధించి ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఆ విధంగా సుమారు 5,000 మంది డప్పు కళాకారుల యొక్క జీవితాలు బాగు చేసే విధంగా డప్పులతో పెద్ద శంకారావం, దండోరా మనం విజయవాడ నగరంలో రాష్ట్ర రాజధానిలో చేయబోతున్నాం. ఆ విధంగా పెద్ద ఎత్తున అంబేద్కర్కి నివాళులు ఇవ్వడంతో పాటు ఆయన దేనికోసం జీవించాడు, దేనికోసం మరణించాడు, ఆయన ఆలోచన సరళి మనందరికీ శరణ్యం, కేవలం మనకే కాదు విదేశాల్లో ఉండే అనేక దేశాలకి శరణ్యం అని చెప్పే విషయాన్ని తీసుకెళ్తున్న మన